స్వతంత్ర భారతావనికి 79 ఏళ్ళు పూర్తయినాయి. అయినా ఇంకా పేదలకి మెరుగైన విద్య అందింద్రాక్ష లెక్కనే మిగిలిపోయింది. రీసెంట్గా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చిన ఒక రిపోర్ట్ చూస్తుంటే ఇంకా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా, అది అభివృద్ధి చెందుతున్నాం, అగ్రభాగాన ఉన్నాం, దేశ జీడిపిలో మనం చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నాం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పేది. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో తాగే మంచినీళ్ళ కనెక్షన్లు లేవు, పిల్లలకి టాయిలెట్స్ లేవు. డిజిటల్ విద్య అని చెప్పి ఊదరగొడుతున్న ప్రభుత్వాలు ఇప్పటికీ స్కూళ్ళల్లో కరెంటు కనెక్షన్లు పెట్టియలే, కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. ఇక పేద పిల్లలకి డిజిటల్ విద్య ఏడించి వస్తుంది? సో మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే జర ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ మేము ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు తీయడానికి స్కోప్ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 42,901 గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. అందులో 5,437 గవర్నమెంట్ స్కూళ్ళకి అసలు కరెంట్ కనెక్షనే లేదు. 5,124 స్కూళ్ళల్లో మంచినీళ్ళ కనెక్షన్లు లేవు, టాయిలెట్లు కూడా లేవు. మంచినీళ్ళ కనెక్షన్ లేకుండా టాయిలెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఇప్పటికీ డిజిటల్ విద్య అని చెప్పి ప్రభుత్వాలు ఉదరగొడుతున్న 10,000 స్కూళ్ళల్లో కనీసం కంప్యూటర్ కూడా లేదు. 42,000 స్కూళ్ళల్లో 10,000 స్కూళ్ళకి కంప్యూటర్ అనేది తెలవదు. మిగతా 32,000 స్కూళ్ళల్లో కంప్యూటర్లు ఉన్నా కూడా అక్కడ వాటిని వాడుకునే పరిస్థితులు లేవు. చాలా వరకు మూలన పడ్డ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అసలుకే లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని డిజిటల్ విద్యను అందిస్తున్నాం అని చెప్పడానికి గవర్నమెంట్లో కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఇక పురుగులన్నం, నీళ్ళ చారు ఇట్లాంటి ముచ్చట్లయితే రోజు పొద్దున్న లేస్తే మనం పేపర్లలో చూస్తూనే ఉంటాం. ఎన్నో అక్కడ ఖచ్చితంగా మరీ 2 ఏళ్ల నుంచి అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్లో 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలలో చనిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్టళ్లలోనే. ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 50,000 మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ అయ్యారు. పరిస్థితులన్నీ ఇట్లుంటే ఎందుకు గారు ఎవడు జాయిన్ చేస్తాడు పిల్లల్ని? తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించేది ఎందుకు? చదువు నేర్చుకోవడానికి, వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి, చంపడానికి అయితే కాదు కదా. మరి ఇట్లా సావులు బతుకులు అవుతుంటే ఎవరు పంపిస్తారు పిల్లల్ని? అంతేకాదు 2,097 స్కూళ్ళల్లో 2 ఏళ్ల నుంచి అసలు ఒక్క అడ్మిషన్ కూడా లేదంట. ఉన్నోళ్ళే మానేసి వెళ్ళిపోతున్నారు, కొత్తగా అయితే ఎవరు రావట్లేరు. వీటన్నిటికీ కారణాలు ఏందో చెప్పండి అని చెప్పి తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి అందరు డిఈఓలకి ఓ నోటీస్ పంపింది. అరే పరిస్థితులు అంత క్లియర్గా కనపడుతుంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాళ్ళని రిపోర్ట్లు పంపమంటే ఏమైనా పంపుతారు? పరిస్థితులు ఉన్నాయి, క్లియర్గా తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసింది, స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు తెలియదు? ఇట్లాంటి బళ్ళకి పిల్లల్ని రమ్మంటే ఎట్లా వస్తారు? ఏం చేయడానికి రావాలి? ఈ పరిస్థితుల మీద తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్కి. 3 నెలలు అవుతుంది. దాంట్లో ఏముందో గవర్నమెంట్ ఇప్పటి వరకు బయట పెట్టలే. దాంతో ఆయనే రీసెంట్గా అందులో ఏమేమి చెప్పిండో అన్న విషయాలు, కొన్ని విషయాలు చెప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖ మీద ఎక్కువ సమయం కేటాయించాలి. విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయం, ఎక్కువ వనరులు, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. అంటే ఇప్పుడు ఇచ్చే పైసలు సరిపోట్లా, విద్యాశాఖకి ఏ మూలకి సరిపోట్లా. సో ఆల్మోస్ట్ రెట్టింపు చేయాలి అన్న విషయాన్ని ఆయన రిపోర్ట్లో పొందుపరిచిండు. ఈ మధ్య విద్యాశాఖలో నిర్లక్ష్యం ఎక్కువ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు ఫుల్ ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక సంఘాల మహిళలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకు వండి పెడుతున్నారు. వాళ్ళకి 6 నెలలకోసారి, ఏడాదికోసారి బిల్లులు ఇస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ఆ రేట్లు కూడా, వాళ్ళకి ఇచ్చే రేట్లు కూడా ఎప్పుడో 5 ఏళ్ల కింద రేట్లు ఇస్తున్నారు. ఆ రేట్లతో ఇప్పుడు పిల్లలకు వండి పెట్టడం కష్టం, కాబట్టే నాణ్యత లోపం వస్తుంది. ఇది సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళకి ఇచ్చే బిల్లులు వారానికి, ఏ వారాన్ని ఆ వారానికి ఇచ్చేయాలి. అట్లయితేనే వాళ్ళు సరుకులు కొనుక్కొచ్చి పిల్లలకు సక్రమంగా వండి పెట్టగలుగుతారు. ఇది ఆయన రిపోర్ట్లో మెన్షన్ చేసిన విషయాలు. ఆకునూరి మురళి ఈయన సీనియర్ అధికారి, అట్లాగే అనుభవం ఉన్న మనిషి. ఇట్లాంటి వ్యక్తి ఇట్లాంటి నివేదిక ఇస్తే 3 నెలలు అవుతున్న గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసింది. ఇప్పటికైనా ఇట్లాంటి అనుభవజ్ఞులు ఇచ్చిన రిపోర్ట్లని పక్కాగా ఆచరించి పరిగణలోకి తీసుకొని సెట్ చేస్తే కొంతవరకైనా ఈ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడే అవకాశం ఉంది. లేకుంటే ఇట్లనే కొనారిల్లిపోతాయి.